దేవునికి మహిమ కలిగిగాక. అందరికీ ప్రైజ్ ఆడండి. ఉదయ కాలాన్ని బట్టి అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని యొక్క కృపలో మనం ఎదుగుతున్నాం కాబట్టి నిరంతరం బాగుంటాము. ప్రతి విషయంలో ఆయన మీద మనం ఆధారపడతాము. ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మాత్రం మనం సహాయం చేయకుండా ఆయన యొక్క చేతి వెనక తీసుకునే వారు కానీ కాదు. నమ్మితే దేవుని మహిమను మనము చూస్తాము. చూద్దాం వాక్యం. మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు ఉంటాయి. బేతానియా అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది. ఆ బేతానియాలో ఒక ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు, మార్తా మరియమ్మ. వాళ్ళకి ఒక సహోదరుడు ఉంటాడు, ఆయన పేరు లాజర్. ఆయన వాళ్ళ ఇంటికి ఎక్కువగా అంటే ఆ దారిలో పోయేటప్పుడు వాడు మంచిగా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, ప్రభు మాటలు స్వీకరించేవాళ్ళు. ప్రభుతో ఎంతమంది వచ్చినా అంతమందికి వాడు పరిచయం చేసేటువంటి మంచి మనస్సు కలిగినటువంటి గృహం. కాబట్టి బేతానియా అనేది అది చాలా ప్రశస్తమైనటువంటి గ్రామంగా ప్రభు బస చేసేటువంటి ప్రాంతం అని దానికి పేరు. అయితే ఆయన తరచు ఆ యొక్క ఊరికి వెళ్ళినప్పుడంతా ఆ ఇంట్లో ఉండి వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం తీసుకునేటువంటి అలవాటు. ఒకనొక సమయంలో ఈ లాజరస్ అనేటువంటి ఆయనకి లాజర్కి ఏం కలుగుతుందంటే రోగం వస్తుంది. ఆ కుదరని రోగం వచ్చినప్పుడు ప్రభు ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఉండకపోయేటప్పటికి ఆయన ఒక 4-5 రోజులుగా మంచం పట్టుంటాడు. ఏమాత్రము కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. అప్పుడు ప్రభువు ఎక్కడున్నాడో ప్రభువుకు యొక్క విషయాన్ని తెలపాలని వాళ్ళు ఆయనకి ఆ యొక్క వార్తను తెలియచేస్తారు. ప్రభు ఆ విషయాన్ని వింటారు. ఆయనకి బాగలేదు అనే సమాచారము ఆయన చెవిని పడుతుంది. చెవిని పడిన తర్వాత అక్కడ ఉండేటువంటి తనతో ఉండేటువంటి శిష్యులు అంటారు, అయ్యా మనం వెళ్దాము. తప్పకుండా ఫిలిప్ అంటాడు, మనం వెళ్దామయ్యా, తొందరగా వెళ్ళామంటే ఆయన మనము బాగు చేయొచ్చు అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఇంకా టైం ఉందిలే, ఆయన హ్యాపీగానే ఉన్నాడు, పోదాం అని 4 days డిలే చేస్తారు. అంటే ఆ సమాచారం విన్న తర్వాత 4 రోజులు పోవు. 4వ రోజు అయిపోయిన తర్వాత ఇంక మనం పోదాము అంటారు. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ యొక్క శిష్యుల్లో ఆ యొక్క ఫిలిప్ అనేటువంటి ఆయన అంటాడు, ఇప్పుడు మనం వెళ్ళామంటే అందరూ యూదులు అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ మన రాళ్ళతో పడతారు, ఇప్పుడు ఎందుకయ్యా మనం పోవటం, మీరు గమ్ముగా రండి అని ఆయన తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ ఊరి గనుల్లోకి వస్తున్నాడు ప్రభు అనేటువంటి విషయము ఆ బేతానీలో ఉండేటువంటి ఈ అక్క చెల్లెలు వింటారు. అప్పటికే లాజర్ చనిపోయి 4 రోజులు అవుతుంది. ఆ సంగతి ప్రభువుకు తెలుసు, శిష్యులకు తెలియదు. వాళ్ళు అంటారు, ఇప్పుడు మనం వెళ్ళి లాజర్ను లేపుదాము, నిద్రపోతుంటాడు లేపుదామని ప్రభు అంటారు. వాళ్ళు అంటారు, నిద్రపోతుంటే లేపడం మంచిదేనయ్యా, ఇంకేదైనా అయితే కష్టమే కదా అన్నట్టు వాళ్ళు ఒక అపనమ్మకాన్ని కలిగి ఉంటారు. ఖచ్చితంగా మనం వెళ్ళి ఆయన లేపుతాము అని తీసుకుని వస్తారు. దారిలో రాగానే అక్కడ ఉండేటువంటి పరిగెత్తుకుంటూ ఆ యొక్క మార్త పరిగెత్తుకుంటూ తన వస్తుంది. వచ్చి అడుగుతుంది, అయ్యా నువ్వేమి ఎక్కడ ఇంతకాలం మా తమ్ముడికి బాగలేదనే సంగతి మేము 4 రోజుల క్రితం చెప్పనిపిస్తే నువ్వు ఇప్పుడు వస్తున్నావా? ఇప్పుడు ఆయన చనిపోయి ఇప్పటికే 4 రోజులైంది, ఆయన పాతి పెట్టేశాము అని ప్రభువుని యేసుక్రీస్తుని నిలదీస్తుంది. అప్పుడు అంటాడు, పర్వాలేదులే మరియా, మాకు భయపడద్దు, ఒకవేళ చనిపోయినా లేస్తాడు, నిద్రపోతుంటే కూడా లేపగలము అనేటువంటి మాట ఆయన అంటాడు. అప్పుడు అర్థం కాదు, పునరుద్ధానమును జీవమును నేనే అంటాడు. అంటే పునరుద్ధానం అంటే చనిపోయిన వ్యక్తిని లేపేటువంటి శక్తి కలిగిన వాడు నేనే. ఆ యొక్క ఆ లేచినటువంటి వ్యక్తికి జీవాన్ని ఇచ్చేవాడిని కూడా నేనే అనే మాట ఆయన యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో చెప్తారు. అప్పుడు ఆ మాటలు మార్తకు వినరాదు, అర్థం కానప్పుడు అంటే అవునయ్యా, ఖచ్చితంగా ఒక దినము ఆయన లేస్తాడు, అంటే అందరం చనిపోయిన తర్వాత ఒక దినం లేసే రోజు ఉంది, తీర్పు దినము కదా అని ఆయన అంటాడు. అప్పుడు ఆయన అనే మాట, పునరుద్ధానంలో జీవము నేనే, అంటే ఆ తీర్చే రోజు ఆ తీర్పు అధికారిని నేనే. ఎందుకు నువ్వు టెన్షన్ పడతావు? ఇది ఎక్కడ లాజరు పాతి పెట్టబడింది అని అడిగినప్పుడు, అయ్యా అక్కడ ఇప్పుడు వెళ్ళామంటే 4 days ఆయన కంపు కొడుతూ ఉంటాడు అనేటువంటి మాట చెప్పి ఆమె పోనీయకుండా అడ్డు వేస్తూ వస్తుంది. ఆయన కూడా మార్త మాట అయినా పట్టించుకోకుండా అందరూ కలిసి ఎక్కడికి వెళ్తారంటే ఎక్కడైతే లాజర్ను పాతి పెట్టుంటారో అక్కడికి వాళ్ళు వెళ్తారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ రోజులో అక్కడ ఉండేటువంటి ఆచారము మనలాగా ఇక్కడ వాడు గుంటలు తవ్వి పెట్టేటువంటి అలవాటు కాదు. గుహలాంటిది త్రవిస్తారు పంటలో, ఆ గుహలో అలాగే బాడీని పెట్టి మళ్ళా దానికి ఒక రాతిని మూత పెట్టేటువంటి అలవాటు వాళ్ళకి. అదే విధంగా అక్కడ వెళ్ళిన తర్వాత దూరంగా నిలబడి ప్రభు ఆ యొక్క సమాధిని చూస్తూ నిద్రించుతున్న లాజరు బయటికి రా అనే మాట దగ్గరగా అంటాడు.
అన్న వెంటనే ఆ లాజరస్ ఏం చేస్తారంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తికి ఆ యొక్క మరణం కలిగినటువంటి బట్టలు కట్టి ఆ శరీరం అంతా ఏం చేస్తారంటే కట్టేస్తారు. ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడు ప్రభు, ఆ యొక్క చెవులో పడి వెంటనే లేచి కూర్చుంటాడు. అంటే వాళ్ళందరూ స్టన్ అయిపోతారు. స్టన్ అయిపోయిన తర్వాత అప్పుడు అంటారు, వెళ్ళి ఆయన కట్టినటువంటి ఆ యొక్క తాళ్ళని విప్పండి. అవన్నీ విప్పిన తర్వాత ఆయన బయటకు వస్తాడు. అప్పుడు ప్రభు చేసిన అద్భుతాన్ని బట్టి దేవుడు వాళ్ళు ఏం చేస్తారంటే మహిమపరుస్తారు. దేవుడు ఆయనను మన కొరకు ఎందుకు పంపించాడు? సమస్తము ఆయనలో నింపి ఉన్నాడు. చనిపోయాడు అంటే 4 రోజుల తర్వాత గన వెళ్ళి ఆయన గన లేపితే అది మహా అద్భుతం. 2-3 రోజుల తర్వాత వెళితే ఇది మామూలునే కోమాలకు వెళ్ళిపోయింది ఆ యొక్క బాడీ, కాబట్టి కోమాలకు పోయినటువంటి బాడీ మరలా బ్రతికిందిలే అని అనుకోవచ్చు. కాబట్టి ప్రభు 4 రోజులు డిలే చేసడానికి కారణం ఏంటంటే 4 రోజులు ఇంకా సమాధిలో పెట్టబడినటువంటి ఆ యొక్క దేహము ఇంకా వచ్చేదానికి అవకాశమే లేదు. మార్తమన్నట్లు ఆ పునరుద్ధానం దినమంది. కానీ ప్రభువు ఆ పునరుద్ధానంలో ఎలా జరుగుతుందో ఇప్పుడే ఆయన బ్రతికుండేటప్పుడు ఈ లోకంలో దేవుడు ఆయనకి ఎలాంటి శక్తిని ఇచ్చాడో ఆ శక్తిని అక్కడ కనబరుస్తాడు. కాబట్టి నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మకుండా ఉంటే మార్తమ్మలాగా ఆ అపనమ్మకాన్ని కలిగి ఉంటే ఇలాగే ప్రశ్నగా మిగిలిపోతావు. కానీ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు నమ్మారంటే నిజంగా పునరుద్ధానము జీవము ఆయనలో ఉంది, ఆయన ద్వారా సమస్తాన్ని మేము పొందుకోగలము అనేటువంటి నమ్మకం మీకు గన ఉంటే ఖచ్చితంగా ఆయన నమ్మండి, ఆయన విశ్వాసం ఉంచండి, ఆయన ద్వారా గొప్ప జీవాన్ని పొందుకోండి. ఆయన దగ్గర లేదు అంటూ అనేది లేనే లేదు. సమస్తము ఆయనకు దేవుడు ఆయన అనుగ్రహించాడు. సమస్త జ్ఞానాన్ని ఆయనలో దాచి ఉంచినాడు. అంటే ఈ లోకంలో ఏమేమి కావాలో ఒక వ్యక్తికి అవన్నీ ఆ యొక్క ప్యాకేజ్ తో ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి మరణంలో నుంచి జీవంలోనికి పోవటం అనేది అది ఆషామాషైన పని కాదు. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈ రోజు ఉండేటువంటి ధనవంతులు ఎంతైనా డబ్బు పెట్టగలరు. కానీ వాళ్ళు కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంటారు, ఆ వస్తువులు ఉంటాయి, అయినా కూడా కొన్ని రోజులు వాళ్ళు ఏమైపోతారంటే చనిపోతారు. కారణం ఏంటంటే అది ఫార్ములా. అంటే ఎన్ని రోజులు బ్రతికినా చనిపోవాలా. చనిపోయిన తర్వాత లేపగలిగిన వాడు ఏ డాక్టర్ కూడా ఏ సైంటిస్ట్ కూడా ఈ లోకంలో ఆ శక్తి లేదు. అది దేవునికి మాత్రమే ఆ శక్తి ఉంది. ఆ దేవుడు పంపించిన ప్రభు అయిన యేసుక్రీస్తులో దేవుడు ఆ శక్తిని ఉంచి ఉన్నాడు. మనం నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆ శక్తికి మనము పాత్రలమై మనం చనిపోయిన తర్వాత మన ఆత్మను ఆయన వచ్చి ఒక్క మాట చెప్పిన వెంటనే లేచి ఆయన సన్నిధానానికి పోయే స్థితిలో మనము ఉండాలని ప్రార్థిద్దాము. లాజరుకి ఇచ్చినటువంటి ఆ పునరుద్ధానము మనకు దేవుడు అనుగ్రహిస్తాడని విశ్వసించి ప్రార్థిద్దాము. మన వినికిల్లో దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. మహాకరుడా జీవం కలిగిన దేవ, జీవాధిపతిని స్తోత్రం నాయన. ఈ మహాకృపలో ఈ ఉదయకాలం నాయన ఇదిగో నేనే పునరుద్ధానము నేనే జీవం నన్న తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. అవునయ్య, లోకంలో ఎవరు అంత ధైర్యంగా చెప్పగలరు? చెప్పలేరు, చెప్పజాలరు ప్రభా. అది మీకే సాధ్యం నాయన. అవును అయ్యా, మీ ముందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వాళ్ళ జీవంలోనికి ప్రవేశిస్తారు. ఇంకా అపనమ్మకాన్ని కలిగిన వారు ప్రభా, వాళ్ళు అలాగే కొట్టు మిట్టాడుతూ ఉంటారు. అలాంటి కొట్టు మిట్టాడేటువంటి స్థితిలో నుంచి ప్రతి బిడ్డను విడిపించి మీరు ఇచ్చే జీవానికి నాయన ప్రతి ఒక్కరూ పాత్రన్నట్లు ఆ యొక్క మంచి మనసు ప్రతి ఒక్కరికి పుట్టించమని ఈ యొక్క ఉదయకాలం బ్రతిమాలుకుంటున్నాం నాయన. చెల్లి వీడియో చూస్తుంటే ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఏ కుటుంబంలో ఏ హృదయంలో ఏ వేదన ఏ బాధ ఏ దుఃఖం ఉందో, ఎంతమంది ఇంటెన్సివ్ కేర్ లో ఉండి అయా ప్రభా ఈ యొక్క మనిషి బ్రతికి బయటకు రాగలడాని వాళ్ళ బంధువులు వాళ్ళ యొక్క ప్రాణమిత్రులు ఎంతో ఆ బాధతో దుఃఖాక్రాంతులై జీవిస్తుంటారు. ఆ యొక్క పేషెంట్ అయితే ఇంకా నేను బ్రతికి బయటకు రాగలను అనేటువంటి ఆ యొక్క భయంతో, ఆ మరణ భయంతో ఉండేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారయ్యా. అలాంటి వాళ్ళకి ఇప్పుడేనైనా అయా మీ మాట విని వాళ్ళు ధైర్యం తెచ్చుకొని మీ ఎందుకు విశ్వాసం వచ్చి అయా నేను బ్రతుకుతాను, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను బ్రతికించగలడు అనే విశ్వాసాన్ని ప్రభా వాళ్ళ హృదయంలో గూడు కట్టున్నట్టు ప్రభా మీరు కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరిని బాగు చేసి ఆశీర్వదించమని ఇదిగో వీడియో చూస్తుంటే ప్రతి బిడ్డను ఆశీర్వదించి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా మారడానికి కృపను అనుగ్రహించమని మరలా మీ చిత్తమైతే మీ బిడ్డలకు నాకు మీ కాపుదల భద్రతనిచ్చి మరలా కలుసుకునే ప్రయత్నం మీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. జీవంలో పునరుద్ధారం నేనే అని అంటున్నాడు. కాబట్టి ఆయన ఎందుకు నమ్మిక వచ్చి ఆ జీవంలోనికి మనం ప్రవేశిస్తాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ తెలియకపోతే అనేకులకు తెలియచేసి
దేవుని రాజ్యం వరకు మనము పురిగొల్పబడదాము, దేవుని మహిమను చూద్దాము. అంతవరకు మరలా మనం కలిసిన పర్యటనము ఆయన కృపాక్షేమములు మనకు ఉండును గాక. షలోమ్.